హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆలగడ్డ నుండి బెలూమ్ కేవ్స్కి బయలుదేరుతున్నాము. ఇది వచ్చేసి 4 రోడ్ల సర్కిల్ అండి. ఆలగడ్డ మెయిన్ సర్కిల్. ఇట్లా స్ట్రైట్ వెళ్తే నంద్యాలకు వెళ్తాము, ఇటుగా రైట్కి వెళ్తే అహోబిలం వెళ్తాము, లెఫ్ట్ సైడ్కి వెళ్తే కోయిలకుంట్ల, బంధనపల్లె, తాడిపత్రి, ఈ రూట్లన్నింటికి ఈ సైడ్ వెళ్ళొచ్చండి. బెలూమ్ కేవ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. బెలూమ్ కేవ్స్ యొక్క విశేషాలు మీతో పంచుకుంటాను. బెలూమ్ కేవ్స్ నేను సెకండ్ టైం వెళ్ళాను. ఫస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళాను. ఇది వచ్చేసి వీలవాడ ముందుగా తాడిపత్రి వెళ్ళాలి. అదేవిధంగా తాడిపత్రి అనంతపురం నెల్లూరు కూడా కాంపల్లి మీదుగా వీలవాడ, వేరుశోనుల, కొలిమిగుండ్ల, తాడిపత్రి. ఆస్తమా, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు మొదలైన ఉన్నవారికి ప్రవేశం లేదు. ఆల్ టెక్సస్ బెలూమ్ కేవ్స్ మండల్, కర్నూలు డిస్ట్రిక్ట్, ఓపెన్ టు టూరిస్ట్ ఆన్ 28 June 2002 on Sri Prasani Srinivas Yadav, Minister for Tourism and Culture. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో అప్పటి టూరిస్ట్ మినిస్టర్ ప్రసాని శ్రీనివాస యాదవ్ వారి చేత ఈ బెలూమ్ గుహలు ప్రారంభించబడినవి. ఇక్కడ మనకు బెలూమ్ కేవ్స్ ఫౌండర్ శ్రీ బాచం చలపతి రెడ్డి గారు స్టాచ్యూ కనపడుతుందండి. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఫౌండర్ ఆఫ్ బెలూమ్ కేవ్స్, July 1918 to October 2006. బెలూమ్ కేవ్స్కు ఎంటర్ అయ్యే ముందు మనకు రైట్ సైడ్న ఒక అక్నాలెడ్జ్మెంట్ కనపడుతుందండి. ఇందులో ఉన్నటువంటి వారు ఈ బెలూమ్ కేవ్స్ ఉనికిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే స్పేరియాలజిస్ట్స్ జర్మనీ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు దాదాపుగా 4 ఉన్నారండి, 5 మంది ఉన్నారు. ఒక
ఫ్రాన్స్ స్పేరియాలజిస్టు. అదేవిధంగా మన ఇండియా నుంచి మన బెలూమ్ కేవ్స్ ప్రాంతంలో వీరికి సహకరించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారండి. బి రామస్వామి రెడ్డి, కె పద్మనాభయ్య, ఎం నారాయణ రెడ్డి, అదేవిధంగా పి రామసుబ్బారెడ్డి, తర్వాత బి చలపతి రెడ్డి. ఈ బి చలపతి రెడ్డి గారిని బెలూమ్ కేవ్స్ ఫౌండర్గా ఇక్కడ చెప్తారండి. ఫ్రెండ్స్, బెలూమ్ కేవ్స్ వెల్కమింగ్ యూ. ఇప్పుడు మనము లోపలికైతే వెళ్తున్నామండి. ఇది బెలూమ్ కేవ్స్ ప్రధాన ఎంట్రన్స్ అండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బెలూమ్ కేవ్స్ లోపల ఉన్నామండి. ఊళ్ళమర్రి మండపం. ఇటుగా వెళ్తే కోటిలింగాల, పాతరలింగాల వస్తాయి. ముందుగా మనం ఊడలమర్రి మండపానికి వెళ్దామండి. ఊడలమర్రి మండపం. ఈ బెలూమ్ కేవ్స్ గుహలు దాదాపు 10 లక్షల సంవత్సరాల కిందట ఏర్పడ్డాయండి. అంతఃస్థలీయ నదీ ప్రవాహం వల్ల ఈ కేవ్స్లో ఉన్నటువంటి సున్నప్రాయి మొత్తం కొట్టుకోగా మిగిలింది. మన మిత్రులు స్నానం చేసి వస్తున్నారండి. బ్లోయర్స్ లేక వేడి విపరీతంగా ఉండడం వల్ల పాపం బట్టలన్నీ తడిసిపోయాయి. సో నెక్స్ట్ నా పరిస్థితి కూడా అంతే. ఈ బెలూమ్ కేవ్స్లో 4000 సంవత్సరాల కిందట ఆదిమ మానవులు నివసిస్తున్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవడానికి ఇక్కడ కొన్ని పాత్రలు అయితే లభించాయంట. వేడి భయంకరంగా ఉంది. గబ్బులాలు తిరుగుతున్నాయండి. గమనించినట్లయితే చూడండి, తడి కనబడుతుంది. బ్లోయర్స్ లేకపోవడం వల్ల కొంచెం వేడిగా అయితే ఉందండి. నీరు ఉడుతుంది, గమనించండి. కింద నేల కూడా తడితడిగా ఉంది. మీరు వినొచ్చు శబ్దాన్ని. చెప్పులు తడి ఉండడం వల్ల తడుచుకుంటున్నాయి.
ఇక్కడ స్కిడ్ అవుతుంది చివరగా, కొంచెం చూసుకొని. మండపము ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్లయితే స్టాలక్టైట్లు క్లియర్గా కనపడండి, కాకపోతే కొంచెం హైట్ వస్తుంది. కింద నుంచి ఈ విధంగా పైకి మలుచుకొని వచ్చినట్లుగా ఉన్నటువంటి శిలాకృతిని వచ్చేసి స్టాలగ్మైట్ అంటారండి. అదేవిధంగా మనకు రూఫ్ పై నుంచి ఈ విధంగా కిందికి వేలాడుతున్నట్లుగా కనబడుతున్నటువంటి ఈ శిలాకృతిని వచ్చేసి స్టాలక్టైట్ అంటారండి. ఈ స్టాలక్టైట్ నుంచి చిన్న చిన్నగా దారాలుగా నీరు ఊరుతుందండి. బ్లోయర్స్ అండి. ఫ్రెండ్స్, మనము ఏ ప్రాంతానికి పోయినా ఈ ప్రేమ పక్షుల దాడి అయితే జరుగుతుందండి. చూడండి, ప్రతి చోట లవ్ సింబల్ వేసేది, వాళ్ళ పేర్లు రాసేది. కాస్త ఇరుకైన ప్రదేశాలు ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. లోపల ఎవరో పూనకం వచ్చినట్టుందండి. గట్టిగా పట్టుకోండి అమ్మా. పట్టుకునే అన్నా బొమ్మాలంటే పట్టుకో. గట్టిగా పట్టుకోండి. ఆయన పేపర్ చెప్పిందా? ఓకే ఓకే ఓకే. ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రకృతి సిద్ధంగా శివలింగం ఏర్పడిందండి. పాతాళగంగ చూస్తున్నాము. ఇప్పుడు కోటిలింగాలకు వెళ్తున్నామండి. ఇక్కడ అనిపించింది, చాలా ఫన్నీగా కూడా ఉంది, భయం కూడా, భయపడే విధానంగా కూడా ఉంది. భయపడుతూ ఎంజాయ్ చేస్తూ చాలా మంచిగా ప్లేస్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్ సర్కిల్ వస్తే కొంచెం కొంచెం చిన్నపిల్లల లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, వాళ్ళని తీసుకొచ్చి భయపట్టించుకుంటూ మాట్లాడుకుంటూ ఫన్ చేసుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా మంచిగా ఉంది. చాలా గుడ్ ప్లేస్.
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫ్రెండ్స్, పాతాళగంగ చూసాము, కోటిలింగాల చూసాము. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు మాయా మందిరం. అబ్బా, గారి లోపలికి వస్తుంది. ఎస్ బ్రో. ఇంకెంత దూరం ఉంది లోపల? చాలా దూరం ఉందా? బాగుందా లోపల? ఓకే. పేరు? రమేష్ రమాకాంత్. అండ్ యూ? హర్షవర్ధన్. KCN తెలుగు వ్లాగ్స్. ఓకే ఓకే, బ్రహ్మాండంగా వస్తాయి. మాయా మందిరానికి అయితే వచ్చామండి. సో ఫ్రెండ్స్, దాదాపు 1.5 కిలోమీటర్ వరకు ఈ బెలూమ్ కేవ్స్ సందర్శకుల సందర్శనార్థం అనుమతిని అయితే పొందిందండి. దాదాపు 3 కిలోమీటర్స్ వరకు ఉంటే ఇంకా 1.5 కిలోమీటర్ని పర్యాటకులకు అనుమతించలేదు. మాయా మందిరం. ఇప్పుడే గుహలు సందర్శించి వెలుపలికి వస్తున్నామండి. గుహ లోపల ఆక్సిజన్ అందని కారణంగా ఇట్లా బయట నుంచి ఆక్సిజన్ బ్లోయర్స్ని ఏర్పాటు చేశారండి. ఎక్కడైతే ఆక్సిజన్ బ్లోయర్స్ ఏర్పాటు చేశారో ఆ ప్రాంతంలో కొంచెం వేడి కూడా ఎక్కువ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఆ దూర ప్రాంతంలో కూడా కనబడుతుంది.